హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తిరుపతి వ్లాగ్స్. ఈరోజు నేను క్యాలీఫ్లవర్తో 2 స్నాక్ ఐటమ్స్ని ప్రిపేర్ చేస్తున్నాను. అందులో ఒకటి ఏంటంటే క్యాలీఫ్లవర్ పకోడీ, అంటే గోబీ పకోడీ. ఇదొక ఐటము. చూడండి, చూడంగానే తినాలనిపిస్తుంది కదా. దీంతోపాటు మనము చాలా ఈజీగా గోబీ మంచూరియాని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి, ఇది వచ్చి గోబీ మంచూరియా. సో దీని గోబీ మంచూరియా అలాగే దీంతోపాటు గోబీ పకోడీ 2 ప్రిపేర్ చేశాను. ఇవి చేసుకోవడం చాలా ఈజీ, అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటాయి. వీటిని ఒకేసారి ఎలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలో చూడండి. ఫస్ట్ క్యాలీఫ్లవర్ తీసుకొని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. కావాలంటే మీరు పెద్ద ముక్కలుగా కూడా చేసుకోవచ్చు. నేనైతే ఈ విధంగా మీడియం సైజ్ ముక్కను కట్ చేసుకున్నాను. ఇవన్నీ కట్ చేసుకున్నాక ఇప్పుడు స్టవ్ పైన వాటర్ పెట్టి బాయిల్ చేసుకుందాము. సో వాటర్ అంతా బాయిల్ అయ్యాక ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుందాము. సో సాల్ట్ యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు మనము ఆల్రెడీ ముక్కలు కోసుకున్నాం కదా క్యాలీఫ్లవర్ని. సో వాటినన్నిటిని ఇందులో వేస్తాము. సో అన్నీ వేసేసాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసుకున్నాక ఇలాగే 2 మినిట్స్ వీటిని ఇలాగే పెట్టేసి 2 to 3 మినిట్స్ ఇలాగే ఉంచేసి వీటిని బాగా ఈ విధంగా ఏమైనా మునక్కుండా ఉంటే ఈ విధంగా ఒక స్పూన్తో ఈ విధంగా అన్నీ మునిగే విధంగా చేస్తాము. 2 మినిట్స్ తర్వాత వీటన్నిటిని క్యాలీఫ్లవర్ అన్నిటిని వాటర్లో నుంచి సపరేట్ చేసుకుందాము. కొద్దిగా కూడా వాటర్ లేకుండా బాగా ఫిల్టర్ చేసుకొని ఒక కప్పులో తీసుకుందాము. సో ఈ విధంగా ఒక కప్పులో తీసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఒక కప్పులో మైదా పిండి తీసుకుందాము. తర్వాత మైదా పిండిలో 1/2 కప్పు, అంటే నేను ఒక కప్ తీసుకున్న మైదా పిండి, అందులో 1/2 కప్ వచ్చి కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకుంటున్నాను. సో ఇలా ఈ మెజర్మెంట్ ఎందుకు చెప్తున్నానంటే నేనైతే కంప్లీట్గా ఒక ఫ్లవర్ మొత్తాన్ని తీసుకున్నాను. దానికి కావాల్సినటువంటి ఎగ్జాక్ట్ మెజర్మెంట్ చెప్తున్నాను. తర్వాత వచ్చి 2 టేబుల్ స్పూన్స్ రైస్ పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను. తర్వాత ఇది వచ్చి కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్, ఇది వచ్చి కలర్ కోసం యాడ్ చేస్తున్నాము. మామూలు చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేస్తాం, కొద్దిగా కారం కావాలి కాబట్టి. సో తర్వాత వచ్చి దీనిలో కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకుందాము. సో పసుపు యాడ్ చేసినాక ఇప్పుడు ఇందులో ఇది వచ్చి జీరా పౌడర్ 1/2 స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను. జీరా పౌడర్ యాడ్ చేసినాక ఇది వచ్చి ధనియా పౌడర్ 1 స్పూన్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. సాల్ట్ వచ్చి మన టేస్ట్కి తగినంత యాడ్ చేసుకోవాలి. ఒకవేళ ఇప్పుడు వేసినవన్నీ సరిపోకపోతే మళ్ళీ మనం మిక్స్ చేసుకుంటాం కదా, అప్పుడు మనము కావాలంటే కారము ఇంకా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో చిటికెడు గరం మసాలా యాడ్ చేసుకుందాము. దాంతోపాటు పెప్పర్ కూడా యాడ్ చేసుకుందాము. ఇవన్నీ యాడ్ చేసుకున్నాక ఇప్పుడు దీన్ని ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాము. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక మళ్ళీ ఒకసారి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ వేసుకొని ఈ విధంగా కలుపుకుందాము. ఒకేసారి వాటర్ వేయకుండా కొద్దిగా ఇలా వేసుకొని చూడండి ఎలా కలుపుకుంటున్నానో. ఈ విధంగా చేత్తోనే కలుపుకోవచ్చు, మీ దగ్గర ఏది ఉంటే దీంతో కూడా ఇలా కలుపుకోవచ్చు. చూడండి, ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఈ స్టేజ్లో మనము కొద్దిగా ఉప్పు కారం ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి. ఒకవేళ తక్కువగా ఉంటే యాడ్ చేసుకోవచ్చు. నాకైతే కొద్దిగా ఉప్పు తక్కువ అనిపిస్తుంది, అందుకని కొద్దిగా యాడ్ చేశాను. మళ్ళీ యాడ్ చేసిన తర్వాత ఇలా కలుపుకున్నాను. ఇలా కలుపుకున్నాక మళ్ళీ ఒకసారి అంతా టేస్ట్ చేసుకొని టేస్ట్ బాగుంది అనుకున్నాక, కరెక్ట్గా ఉంది అన్నీ సరిపోయాయి అనుకున్నాక ఇలా క్యాలీఫ్లవర్ ముక్కల్ని కట్ చేసుకున్నాం కదా, వీటన్నిటిని ఈ విధంగా వేసుకొని వీటిని బాగా వీటికన్నిటికీ మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి. ఆ పౌడర్ అంతా, ఆ పిండి కలుపుకున్నాం కదా, అదంతా ఈ విధంగా బాగా కోట్ అయ్యే విధంగా మనం ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా ఈ విధంగా బాగా కలుపుకున్నాక వీటిని ఇలాగే 10 to 15 మినిట్స్ అలాగే ఉంచేసుకోవాలి. అలా ఉంచుకోవడం వల్ల కారము ఉప్పు అనేది బాగా అబ్జర్వ్ చేసుకుంటాయి. కొందరైతే ఇందులో కలర్స్ కూడా యాడ్ చేసుకుంటారు, రెడ్ కలర్, ఆరెంజ్ కలర్. నేనైతే యాడ్ చేయలేదు, ఎందుకంటే అవి ఆర్టిఫిషియల్ కలర్స్ అని. మీకు ఇష్టమైతే మీరు యాడ్ చేసుకోవచ్చు, నేనైతే ఏమీ యాడ్ చేసుకోలేదు. 15 మినిట్స్ తర్వాత ఆయిల్ వేడి చేసుకొని, ఆయిల్ వేడయ్యాక ఈ విధంగా ఒక్కొక్క ముక్క తీసుకొని కొంచెం బాగా ఈ విధంగా డిప్ చేసుకొని ఇప్పుడు ఆయిల్లో వేసుకుందాము. ఇలా ఒక్కొక్క పీస్నే వేసుకుందాము, ఎందుకంటే ఒకదానికొకటి అంటుకోకుండా ఇలా వేసుకుందాము. చూడండి, ఆయిల్ బాగా వేడయ్యాక ఇలా వేస్తేనే ఈ విధంగా వస్తుంది, లేదంటే అతుక్కునేసేవి ఒకదానికొకటి అవి. చూడండి, ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక వీటిని ఈ విధంగా గరిటెతో తీసుకొని నూనె బాగా వడికిపోయాక ఈ విధంగా తీసుకోవాలి. చూడండి, ఇవి ఎంత క్రిస్పీగా ఎంత బాగా వచ్చాయో, కలర్ కూడా చాలా బాగా వచ్చింది.
సో ఈ విధంగా తీసుకొని ప్లేట్లో వేసుకుందాము. ఇలా ఆ విధంగానే మిగిలిన అన్నిటిని కూడా ఫ్రై చేసుకుందాము. సో లాస్ట్లో వేస్తాం కదా, లాస్ట్ టైం వేసినప్పుడు వాటిలో కొద్దిగా పచ్చిమిర్చి అలాగే కరివేపాకు కూడా యాడ్ చేసి ఈ విధంగా ఫ్రై చేసుకుందాము. గోబీతో పాటు పచ్చిమిర్చి కూడా బాగా ఫ్రై అయిపోతుంది. సో ఫ్రై అయిపోయాక వీటిని ఒక ప్లేట్లో తీసుకుందాము. సో చూడండి, ఇది వేడి గోబీ పకోడీ తయారైపోయింది. దీన్ని ఇలాగే పచ్చిమిర్చితో కూడా మనం తినచ్చు. ఎందుకంటే పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిపోయింది కాబట్టి ఏమంత కారం కూడా ఉండదు. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, క్రిస్పీగా కూడా ఉంటుంది. పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు. దీన్ని నేను తీసుకున్న వాటిలో హాఫ్ వచ్చి ఇలా గోబీ పకోడీ చేశాను, మిగిలిన హాఫ్ వచ్చి ఏం చేశానో చూపెడతాను. ఇప్పుడు ఈ పకోడీని వచ్చి టమాటా సాస్తో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. సో పిల్లలు కూడా టమాటా సాస్తో చాలా ఇష్టంగా తింటారు దీన్ని. మిగిలిన సగంని ఏం చేస్తానో చూడండి. సో ఫస్ట్ ఒక ఆయిల్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ తీసుకొని అది వేడయ్యాక ఎండుమిర్చి ఈ విధంగా యాడ్ చేసుకున్నాను, ఫ్రై చేసుకుంటున్నాను. సో ఇది ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులో కొద్దిగా వెల్లుల్లిపాయలు ఉన్నాయి కదా, వాటిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి ఫ్రై అవుతున్నాయి. బాగా ఫ్రై అయ్యాక ఇవి ఫ్రై అయిపోయాక ఇప్పుడు ఒక ఆనియన్ తీసుకొని దాన్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి. మరి సాంబార్ లాగా పొడవుగా కాకుండా ఈ విధంగా స్క్వేర్ షేప్లో ఈ షేప్లో మనము కట్ చేసుకొని ఫ్రై చేసుకుందాము. ఇవి ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులో క్యాప్సికమ్ తీసుకొని క్యాప్సికమ్ కూడా ఈ విధంగా స్క్వేర్ షేప్లో కట్ చేసుకొని కొంచెం పెద్ద ముక్కలుగానే చూడండి నేను ఎంత చేశానో ఆ విధంగా కట్ చేసుకొని వాటిని ఈ విధంగా ఫ్రై చేసుకుందాము. ఆయిల్లో ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తాము. సాల్ట్ యాడ్ చేసినాక కొద్దిసేపు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. సో ఇలా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులో సోయా సాస్ అంటే బ్లాక్గా ఉంది కదా, ఇది ఒక 2 స్పూన్స్ వేసుకుందాము. తర్వాత వచ్చి రెడ్ చిల్లీ సాస్ ఇది యాడ్ చేసుకుందాము. ఇది మీ దగ్గర లేకదంటే మనం స్కిప్ కూడా చేసేయచ్చు. తర్వాత ఇందులో కొద్దిగా టమాటా కెచప్ కూడా యాడ్ చేసుకుందాము. యాడ్ చేసుకున్నాక ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. సో ఇవన్నీ యాడ్ చేసి సాస్ కెచప్లు అన్నీ యాడ్ చేసుకున్నాక మనం స్టవ్ని కొద్దిగా లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మీడియంలో, హై ఫ్లేమ్లో ఉంటే ఇవన్నీ వేసాం కదా మాడిపోతుంది. కాబట్టి ఈ విధంగా పెట్టుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకుందాము. కరివేపాకు వేసుకున్నాక ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకుందాము. వాటర్ యాడ్ చేసుకున్నాక మనం స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకుందాము. ఎందుకంటే వాటర్ అనేది కొద్దిగా బాయిల్ అవ్వాలి కదా. చూడండి ఈ విధంగా కొంచెం బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు మనము ఆల్రెడీ ఫ్రై చేసుకున్నాం కదా కాలీఫ్లవర్ని, ఆ ముక్కల్ని ఈ విధంగా వేసేస్తాము. అన్నీ వేసేసుకొని ఇప్పుడు వీటికి బాగా కలుపుకుందాము. చూడండి ఎలా కలుపుకుంటున్నాను నేను, ఎందుకంటే ఇది అంతా బాగా మనం వేసిన కెచప్లంతా బాగా దీనికి బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి. ఇలానే కొద్దిసేపు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. చూడండి వేడి గోబీ మంచూరియా రెడీ అయిపోయింది. చూడండి చూడడానికి చాలా కలర్ఫుల్గా వచ్చింది, అలాగే ఇది చాలా టేస్టీగా కూడా ఉంది. చూడండి ఒక్కొక్కటి ఎంత కలర్ఫుల్గా ఉందో, ఎంత జ్యూసీలాగా ఉంది, జ్యూసీగా ఉంది కదా. సో తింటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది. దీని ఇలాగే కాకుండా ఇప్పుడు ఇందులో మనం క్యాష్యూ నట్స్ కూడా కొద్దిగా ఫ్రై చేసి యాడ్ చేసుకోవచ్చు. లేదంటే మనము బేబీ కార్న్ ఉంది కదా, దాన్ని కూడా ఫ్రై చేసి వీటితో పాటు ఫ్రై చేసుకొని ఇందులో యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్రెండ్స్ చూసారు కదా గోబీ మంచూరియాని మన ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చని. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.